మదన్ ఇంటికి వచ్చినప్పటికీ సిరి రెడీగా ఉండడంతో ఇద్దరు కలిసి షాపింగ్కు బయలుదేరతారు. మొదటిసారి అతడితో కలిసి షాపింగ్కి వెళ్ళడం. దారిలో ఏ అపాయాలు రాకుండా చూసుకో దేవుడా అని కోరుకుంటుంది. ఏం తీసుకుంటావు అని అడిగాడు డ్రైవ్ చేస్తూ. డైలీ వేర్ శారీస్ లేవండి, అవి ఇంకా కొన్ని తీసుకోవాలి. ఆన్లైన్లో తీసుకోవచ్చుగా అంటూ మాల్ ముందు కార్ పార్క్ చేశాడు. చీప్ క్వాలిటీ వస్తాయి, అవి నాకు నచ్చవు. అందుకే ఏదోలే, నా మూడ్ ఖరాబ్ చేయకుండా తొందరగా ఫినిష్ అయ్యి అని లిఫ్ట్ వైపు అడుగులు వేస్తారు. మదన్ సిరి ఇద్దరు కలిసే వెళ్ళిన మధ్యలో దూరిన జనాల కారణంగా ఇద్దరి మధ్య దూరం ఏర్పడుతుంది. సిరి ఇబ్బందిగానే నిల్చుంటూ మదన్ని చూసేసరికి అతడు చిరాగ్గా మొబైల్ గెలుకుతాడు. అప్పుడే సిరి బ్యాక్ మీద వెనకున్న అబ్బాయి ఒకటి కొట్టేసరికి అతడి వైపుకు తిరిగి చంప మీద కొడుతుంది కోపంగా. ఏమైందే అని సిరిని సీరియస్గా అడుగుతూ ఆమె చేసిన పనికి కారణం తెలియక అనుమానంగా చూస్తాడు. చూడటానికి కూల్గా లవ్లో పడిపోయేలా ఉన్న అతని ఫేస్ మాటలకు కింద పడి దెబ్బలు తగిలించుకునేలా ఉండేసరికి వెనకున్న టీనేజ్ అమ్మాయి దూరం జరిగితే అక్కడ లావుగా ఉన్న వాళ్ళు ఇరుకుగా ఉండడంతో మళ్ళీ ఆ అమ్మాయి మదన్కే వచ్చి గుద్దుకుంది. దెబ్బకి మదన్ కోపంతో చూసిన చూపుకి సారీ సార్ అని లిఫ్ట్ ఫస్ట్ ఫ్లోర్లో ఆగడంతో జంప్ అయిపోతుంది. ఓయ్ అడిగేది నిన్నే, ఏమైంది అన్నాను, వినపడలేదా? అతనికి విషయం చెప్పాలని ఉన్నా అతడికి చెప్పి గొడవ సృష్టించడం, మూడ్ పాడు చేయడం ఇష్టం లేక ఇక్కడ ఇబ్బందిగా ఉంది, మీ దగ్గరికి రానా అడుగుతుంది. దానికి అడగడం ఎందుకు, ఎక్స్క్యూజ్ మీ మిస్, మీరు అటు సైడ్ వెళ్ళండి అని పక్కనున్న వాళ్ళకి అంటూ సిరిని అతడికి ఎదురుగా తెచ్చుకున్నాడు. సిరి బాడీకి మదన్ బాడీ అంటుకొని సెక్యూరిటీ పాటిస్తే వాడు ఎక్కడైనా టచ్ చేశాడా అని అడిగాడు. అతని ప్రశ్నకు ఆమెలో కంగారు. ఇంకోసారి నా చేత అడిగించుకొనిదే నీ నోరు ఓపెన్ అవ్వదా అనేసరికి అవును అంటుంది. లిఫ్ట్ ఆగడంతో థర్డ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతూ వాడిని ఓసారి చూసి శారీ సెక్షన్ వైపు తీసుకెళ్తాడు. కోపంగా ఉన్నారా? లేదు, ఏసీలో ఉన్నట్టు కూల్గా వణికిపోతున్నాను. జోక్ చేయకండి, మీరు కోపంగా ఉన్నారు తెలుసు కదా, అడగడం అవసరమా పిచ్చి కాకపోతే అని శారీ షోరూమ్కి తీసుకెళ్తాడు. అతని ఓరగా చూసి కోపీస్ని గొనుక్కుంటూ సింపుల్గా కలర్ శారీస్ తీసుకొని స్టిచ్డ్ బ్లౌజెస్ చూస్తుండగా అయ్యిందా అని అరుస్తాడు. కాల్లో ఉన్న ధీరజ్, ఎందుకురా అలా అరుస్తావు, మెల్లగా అడగచ్చుగా అంటే అక్కడ ఉన్న సేల్స్ మ్యాన్ అందరూ మదన్ వైపు చూసేసరికి ఆ బ్లౌజెస్ వదిలేసి శారీస్ బిల్ వేయించి అయిపోయింది అంటుంది. నా పెళ్ళాం మీద నేను కాకపోతే నువ్వు అరుస్తావా? పెళ్ళాం అయితే అరవాలా? కాస్త ప్రేమగా అడగచ్చుగా. నీకుంటే పెళ్లి చేసుకొని నీ పెళ్ళానికి చూపించుకో, నాకు చిరాకు లేపకు. శాడిస్ట్ ఎవడు? నువ్వే, ఇంకెవరు? శాడిస్ట్ అంటే గొంతులో కెమికల్స్ పోసి కాల్ చేస్తా, ఇడియట్, కాల్ కట్ చేయి. ఆ బ్రహ్మదేవుడు ఏ మూడ్లో ఉన్నప్పుడు వీడిని సృష్టించాడు, అమృతం పోసినంత ఈజీగా కెమికల్స్ పోస్తా అంటున్నాడు, సైకోఫెలో అని గొనుక్కుంటూ కట్ అయిన కాల్కు స్క్రీన్ మీద ఉన్న మదన్ నెంబర్ చూసి సాటిస్ఫై అవుతాడు ధీరజ్. అయిపోయిందా, ఇంకా ఏమైనా ఉందా? ఉందండి, గోల్డ్ తీసుకోవాలి అంది బెరుకుగా. మార్నింగ్ వెళ్ళిన సతీష్ ఇంటికి రాకపోయేసరికి లంచ్ ఆఫీస్కి పంపిస్తారు సుజాత గారు. ఆఫీస్లోనే సతీష్ ఫ్రెష్ అవ్వడంతో ఇంటికి వెళ్ళాలని అనుకోడు. యూఎస్ఏలో ఉన్న పేరెంట్స్తో కాసేపు మాట్లాడి సుజాత గారు పంపించిన భోజనం చేస్తాడు. సాయంత్రం సతీష్ ఇంటికి వచ్చే సమయానికి సరియు రూమ్లోనే ఉంటుంది. సతీష్ కళ్ళు ఆమె కోసం వెతుకుతున్న మనసు మాత్రం ఆమెను పట్టించుకోకని మొండికేస్తుంటే అలాగే హాల్లో ఉండిపోతాడు. సతీష్ కాపీ పెట్టి ఇవ్వనా అడుగుతారు సుజాత గారు. వద్దు పెద్దమ్మ, పెద్దనాన్న ఎక్కడా? ఏదో మీటింగ్ పని మీద అబ్రాడ్ వెళ్ళారు. ఏమైనా మాట్లాడాలా? లేదు, క్యాజువల్ టాక్. అప్పుడే సరియు కిందకు రావడంతో ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది సరియు అని అడిగాడు సుజాత గారు. బాగుందత్త అంటూ సతీష్ని చూసి భయంతో నేను కాసేపు గార్డెన్లో వర్క్ చేసి వస్తాను అని బయటకు నడుస్తుంది. సరియుని చూస్తూనే నిల్చున్న సతీష్ని చూసి కింద పడి చేయి వెరగొట్టుకుంది. అప్పటి నుండి ఒంట్లో ఏదోలా అనిపిస్తుంది అంటుంది అని చెప్తారు. ఆవిడ మాటలు వింటూనే బయటకు వెళ్ళిన సతీష్కు సరియు గార్డెన్లోనే చెట్లకు ఒక చేత్తో పైప్ పట్టుకొని నీళ్లు వేస్తుండడం చూసి తన దగ్గరకు వెళ్ళాడు. సతీష్ను చూసి ఎప్పట్లా నార్మల్గానే చూస్తూ ఏమైనా కావాలా అని అడుగుతుంది. చేయి నొప్పిగా ఉందా అని సరియుని చూస్తూ అడిగాడు. దానికి చిన్న స్మైల్ ఇచ్చి కొంచెం తగ్గిపోతుందిలే అంటుంది. నా వల్లే జరిగింది కదా, అంత లేదు, కింద పడ్డాను అని అత్తే చెప్పిందిగా, నిజంగా లేదా? నా వైపు చూసి చెప్పు. సరియుని తన చేతిలోని పైప్ పడేసి సరియుని తన వైపుకు తిప్పుకోగా కంట్లో నీళ్లు నిండితే ఎందుకు ఏడుస్తున్నావే అంటాడు కంగారుగా.
ఏం లేదు బావా అని అతడు పట్టుకున్న చేతి నుండి తాను దూరం జరుగుతూ, డాడ్ సిరి రిసెప్షన్ రోజు నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారని నవ్వుతుంది. ఆ మాటకు సతీష్ వదలకుండా పట్టుకున్న చెయ్యి విడుదలైపోతే తాను ఎంత ప్రేమిస్తుందో ఆ కన్నీటి నవ్వుకే అర్థమవుతుంది. సిరి బావ వచ్చాక సారీ చెప్తాను. తను కూడా నా మీద కోపంగా ఉంది, కానీ సారీ చెప్పి తీరుతాను. నువ్వేం కంగారు పడుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. సరియు చెప్పిన మాటలు దగ్గరే సతీష్ ఆగిపోయాడు. ఈ పెళ్లి తనకి ఇష్టం లేకపోయినా మామయ్య చేయడానికి ఫిక్స్ అయిపోయారా అని ఆలోచిస్తూ సరియు వెనకే వెళ్తాడు. ఆమె రూమ్లోకి వెళ్తుండేసరికి సతీష్ కూడా లోపలికి వెళ్ళి మామయ్యతో మాట్లాడనా అంటాడు. ఎందుకు? ఈ పెళ్లి నీకు ఇష్టం లేదని చెప్తాను. నాకు ఇష్టం లేదని నేను నీతో చెప్పలేదు కదా బావా. అంటే నిజంగా నీకు ఇష్టమేనా? నా మెడలో తాళి పడకపోయినంత వరకు నీ ఆన్సర్ కోసం వెయిట్ చేయాలి అనిపిస్తుంది. కానీ నాకున్న మెంటల్తో నా పెళ్ళి నేనే పాడు చేసుకుంటానేమో అనిపిస్తుంది. అందుకే ఇప్పుడే ఇష్టం లేకపోయినా పుట్టించుకుంటున్నా. నాకు టైం కావాలి సరియు. చాలా టైం అయిపోయింది బావా. నీ మనసులో లేని దానికోసం, రాని దానికోసం చాలా వెయిట్ చేశాను. ఆ ప్రాసెస్లో నీ ముందు మరింత చీప్ అయిపోయాను. సో అంటున్న మధ్యలో కావాలని నిన్ను కొట్టలేదు అంటాడు సతీష్. కపుల్స్ ప్రైవేట్ టైంలో అలా ఇండైరెక్ట్గా లోపలికి వెళ్ళడం, ఎదురవ్వడం నాకు అస్సలు నచ్చలేదు. అందుకే కోపం వచ్చింది. సో సారీ అని 10 సార్లు అంటూ సరియు చేతులు పట్టుకుంటాడు. నాకు నువ్వు కొట్టినందుకు నొప్పిగా లేదని ఎన్నిసార్లు చెప్పాను బావా అని మనసులో అనుకుంటూ సతీష్ చేతుల నుండి తన చేతులు వెనక్కి తీసి చిన్నగా నవ్వుతుంది. ఇదైనా లేట్ చేయకుండా ముగించు అని మదన్ సీరియస్ అవ్వకపోయేసరికి మా ఆయన బంగారం అని లోపల మురిసిపోతుంది. అంతలోనే సిరి ఆలోచనలు తలకిందులు చేసే విధంగా ఆమె చెయ్యి పట్టి దగ్గరకు లాగేస్తాడు. ఏమైందండి కంగారుగా అడుగుతుంది. ఏం లేదు, కమ్ లెఫ్ట్ సైడ్. ఏంటో ఈయన అనుకుంటూనే లెఫ్ట్ సైడ్ నడుస్తూ గోల్డ్ సెక్షన్ లోపలికి వెళ్తుంది. ఇక్కడేం తీసుకుంటావు? చైన్ కాస్ట్ ఎంత పడుతుంది? 5 lakhs అవ్వచ్చు. ఓకే, ఇంకేమైనా తీసుకోవాలంటే నెక్స్ట్ మంత్ తీసుకో. మనీ లిమిట్లో ఉంది. కావాలంటే మామ ఇస్తారు కదండి. నాకు ఇష్టం లేదు. ఒక దగ్గర నుండి తీసుకునే పొజిషన్లో నేను లేను, కానీ తొందరగా చూడవే అంటూ చిరాగ్గా చైర్లో సెటిల్ అవుతాడు. సన్నని బ్లాక్ బీడ్స్ చోకర్ ఒకటి తీసుకొని లాంగ్ మోడల్లో మంగళసూత్రం ఉండే నల్లపూసల చైన్ తీసుకుంటూ బిల్ వేయిస్తుంది. కార్డ్ అందిస్తూ ఎంత అని అడిగేసరికి 7 lakhs దాటగా ఇంకో కార్డ్ ఇచ్చి దాని పిన్ చెప్తాడు. మనీ ప్రాబ్లంలో ఉంటే చెప్పండి, నా సేవింగ్స్ ఉన్నాయి. బిల్డప్ ఇచ్చింది చాలు, పోయి పే చేయి అంటూ నిల్చున్నాడు. అవి అతడి చేతుల మీదుగానే తీసుకోవాలని ఉండడంతో ఎక్కువ మాట్లాడకుండా 2 కార్డులు నిల్చేస్తుంది. తర్వాత సిరిని తీసుకెళ్తూ ఉన్నప్పుడే లిఫ్ట్లో కనబడిన వాడు కనబడడంతో ఆమెని ఐస్ క్రీమ్ పార్లర్లో కూర్చోబెట్టి రిటర్న్ అవుతాడు. ఈయన ఎక్కడికి వెళ్తున్నారబ్బా అని ఆలోచిస్తూ వెళ్తున్న మదన్ వైపే చూస్తుంది. ఎస్కలేటర్లో 2nd ఫ్లోర్కి వెళ్ళి అమ్మాయిలకు సైట్ కొడుతూ టచ్ చేయడానికి చూస్తున్న ఆ నల్లోడిని ఒక తన్ని కింద పడవని కాళ్ళు పట్టుకొని ఫ్లోర్ రైలింగ్ అవతలికి తలక్రిందులుగా వేలాడేస్తాడు. సార్, ఎవరు మీరు? నన్నెందుకు కొడుతున్నారు అని వేడుకుంటాడు ప్రాణభయంతో. ఒక్కసారిగా అక్కడ సీన్కు జనాలు మదన్ మరియు ఆ వ్యక్తిని చూడడంతో ఎందుకు అందరూ అలా చూస్తున్నారని పార్లర్ లోపల నుండి గ్లాస్ డోర్తో జనాలను చూసి సిరి కూడా బయటకు వస్తుంది. ఏం అర్థం కాక ఐస్ క్రీమ్తో కిందకి చూస్తుంది. ఇందాక తనని టచ్ చేసే వ్యక్తి రిటర్న్లో కనిపిస్తుంటే నవ్వుకొని వాడిని అలా ఎవరు పట్టుకున్నారని ఇంట్రెస్ట్గా చూస్తే మదన్ ఆకారం. దెబ్బకి చేతిలోని ఐస్ క్రీమ్ జారి వాడి ముఖం మీద పడుతుంది. తలక్రిందులుగా వేలాడదీసిన వాడికి ప్రాణభయం చూపించి మీదకు లేపుతూ మరో 4 పీకి చేతిలో షూతో కుమ్మి చిత్తు చేశాడు. చిన్నగా రన్ చేసుకుంటూ వచ్చిన సిరి మదన్ ముందు బొమ్మలా నిల్చుంటే, నేను రావద్దని చెప్పాను, ఎందుకు వచ్చావే? అతడు అరుపుకి తేరుకొని, సిరి గొడవలు వద్దు, వెళ్ళిపోదామండి అంటుంది. నాకు ఇంకా సాటిస్ఫై అవ్వలేదు. ఎంత ధైర్యం ఉంటే నిన్ను టచ్ చేస్తాడు అని అరచేతి వేళ్ళు బోన్స్ అన్ని విరగ్గొట్టి కాళ్ళ మధ్యలో తన్ని శానిటైజర్ ఇవ్వు అంటాడు. సిరి దగ్గరున్న హ్యాండ్ బ్యాగ్లోని శానిటైజర్తో హ్యాండ్స్ క్లీన్ చేసుకున్నాక ఆమె చేతిని పట్టుకుని లాక్కెళ్ళిపోతాడు. ఇప్పటి వరకు జరిగిన సీన్ అంతా చూసిన చిత్ర వెళ్తున్న మదన్ సిరి ఇద్దరిని చూసి నవ్వుకుంటూ తనని ఇంకొకరు టచ్ చేస్తే కోపం వస్తుందా, మరి సతీష్ని టచ్ చేసేలా చేస్తే ఆహా అని ఇంకా గట్టిగా నవ్వుకుంటూ చిత్ర యు ఆర్ ఇంటెలిజెంట్ బ్రేవో అనుకుంటూ ఆనంద బాష్పాలు కళ్ళ నిండా నిండిపోతే రైలింగ్ దగ్గర నిలబడి వెళ్ళిపోతున్న మదన్ సిరిని చూస్తూ తన ఫాదర్కి కాల్ చేస్తుంది. చెప్పు బేబీ అంటారు ఆయన. డాడ్, కొన్ని డేస్ బావ వాళ్ళ ఇంట్లో ఉండాలి అనుకుంటున్నాను.
మీకు ఓకేనా అని అడుగుతుంది. అందరూ ఒకే సిటీలో ఉన్నాంగా, వెళ్ళాలని ఉంటే వెళ్ళి వచ్చేయి, అక్కడే స్టే చేయొద్దు అంటారు. మదన్ సిరి రిసెప్షన్ డాడ్ ఉండకపోతే ఎలా కుదురుతుంది? ఉండి తీరాలి. అత్తతో నువ్వే మాట్లాడు, నేను ఆ ఫంక్షన్ అయ్యే వరకు అక్కడే ఉంటాను అని స్ట్రాంగ్గా చెప్పి కాల్ కట్ చేస్తుంది. డ్రైవింగ్ చేస్తూ ఇంటికి వెళ్ళాక బాత్ చేయి అంటాడు మదన్. అని మదన్ని చూసి చిన్నగా నవ్వుతుంది. అది గమనించిన మదన్ కార్ కాస్త స్లో చేస్తూ ఎందుకు నవ్వుతున్నావే అని అడిగాడు. వాడి ముఖం మీద ఐస్ క్రీమ్ పట్టం గుర్తొస్తుంటే నవ్వొస్తుందండి అని నవ్వు ఆపుకోలేక బయటకు నవ్వేస్తుంది. మాస్క్ లేకపోవడంతో తన స్మైల్ ఏదో అట్రాక్ట్ చేస్తుంటే అతడు కోపం కాస్త తగ్గి చిన్న చిరునవ్వు చిందించాలనుకుంటాడు. కానీ వెంటనే నవ్వు మాయమైపోతుంది. గంట తర్వాత ఇంటికి చేరుకున్న ఇద్దరు రూమ్లోకి వెళ్ళిపోయాక సిరి ఫాదర్ మదన్కు కాల్ చేసి సరియు పెళ్లి గురించి తన డెసిషన్ చెప్తారు. అదే మ్యాటర్ సిరికి మదన్ చెప్తాడు. తనకి అప్పుడే పెళ్ళి ఏంటండి అని డల్గా బెడ్ మీద కూర్చుంటుంది. తనేమైనా నిన్న పుట్టిన పాప అనుకుంటున్నావా? నీ ఏజ్ గర్ల్ ఇంకెప్పుడు మ్యారేజ్ చేసుకుంటుంది అంటూ టీషర్ట్ వేసుకుంటాడు. తనకి ఎంబీఏ చేయాలనుంది, ఓన్గా కంపెనీ కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటుంది. తన డ్రీమ్ వదిలేసి పెళ్ళి అంటే ఒప్పుకోదేమో. ఆల్రెడీ తను ఒప్పుకుంది. మన రిసెప్షన్ రోజే ఎంగేజ్మెంట్. అబ్బాయి ఫోటో మామయ్య సెండ్ చేశాడు చూడు అంటాడు. సరియు ఒప్పుకుందా? నేను ఒకసారి మాట్లాడతానండి అని సిరి వెళ్ళబోతుంటే ఆమెని బెడ్ మీదకి తోసి ఐఎమ్ స్లీపీ డోంట్ డిస్టర్బ్ అంటాడు సిరి కడుపులో మొహం పెట్టుకొని. ఇక వెళ్ళే అవకాశం లేక సరియు గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతుంది. సతీష్ సరియుల మధ్య మాటలకు కరివే అన్నట్టు రోజులు భారంగా మారిన సరియు సిరి కలిసిపోవడంతో ఆ రోజును మర్చిపోయి కాస్త గిల్టీనెస్ తగ్గించుకుంటారు. చిత్ర వాళ్ళతో పాటు కలిసే ఉండటం ఎవరికి ఇష్టం లేకపోయినా సరియుకు ఉన్న హక్కే ఆమెకు కూడా ఉండడంతో అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తారు సుజాత గారు. తన అవకాశం కోసం చూస్తూ ఎవరితో పెద్దగా ఇంటర్ఫియర్ అవ్వక సైలెంట్ అబ్జర్వేషన్ స్టార్ట్ చేస్తుంది. ఒకరోజు సరియుని చూడటానికి యుఎస్ నుండి సాగర్ వస్తున్నాడని చెప్పడంతో ఇంట్లో పెళ్లి చూపుల కార్యక్రమాన్ని చేయడానికి హడావిడి అవుతారు కుటుంబ సభ్యులు. సిరి ఇప్పుడు ఇవన్నీ అవసరమా? నేను సింపుల్గా రెడీ అవుతాను అంటుంది సరియు. చేసుకునేదే ఒకసారి, దాన్ని కూడా ఎంజాయ్ చేయకుండా చేస్తే బాగోదు. ఇలా మూడీగా ఎప్పటి నుంచి మారిపోయావే? నా పెళ్ళికి ఓ ఆట ఆడేసుకున్నావు అంటుంది. ఎంజాయ్ అని ఒక విరక్తి నవ్వు నవ్వి నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నేను కట్టుకుంటాను అంటుంది. ఏం పర్లేదు అయిపోయింది అంటూ అద్దం ముందు తిప్పుతుంది. అప్పుడే డోర్ నాక్ చేసిన సౌండ్ రావడంతో ఓపెన్ చేసి ఏంటి అత్తయ్య అని అడిగింది సిరి. అబ్బాయి వచ్చేస్తున్నాడు, సరియు బయలుదేరిందో లేదో చూద్దామని వచ్చాను, బంగారు కోడల పిల్ల అంటూ సరియు దగ్గరకు వెళ్ళి మెటికలు విరుస్తారు ఆమె. 10 నిమిషాల తర్వాత హాల్లో సిరి ఫాదర్, అత్తయ్య, మామయ్య, చిత్ర పేరెంట్స్తో పాటు ఉంటారు. మదన్, చిత్ర, సంజు కూడా ఉంటారు. సాగర్ ఫ్యామిలీ కూడా రావడంతో అందరూ లేచి నిల్చోగా సింపుల్గా ఉన్న అతన్ని చూస్తే మొదటి చూపులోనే స్వభావం తెలుసుకునే విధంగా అతడి డ్రెస్సింగ్ స్టైల్, అందరి కాళ్ళకి నమస్కారం చేసిన దగ్గర పద్ధతిని గమనించి మంచోడా అని రిలీఫ్గా ఫీల్ అవుతారు పెద్దవాళ్ళు. సరియు హ్యాండ్ పెయిన్ తగ్గితే బ్యాండేజ్ తీసేస్తా, లేకపోతే ఇలానే ఉండు అంటుంది సిరి. చూసే వాళ్ళకి బాగోదు, తీసే సిరి అంది. అబ్బో ఏంటి నేను చూసేది కిలాడి సరియునేనా? నాకు డౌట్ కొడుతుంది అని సరదాగా అంటూ బ్యాండేజ్ విప్పి పక్కన పెడితే చేతిని ఎక్కువ మూవ్ చేయాల్సిన అవసరం ఉండదు, జస్ట్ కూర్చొని వచ్చేస్తావులే అని ధైర్యం చెప్తుంది. సిరి ఎన్ని మాటలు అంటున్నా సరియు నుండి చిన్న నవ్వు మాత్రమే వస్తుంటే దానికి సమాధానంగా సిగ్గుపడుతుందేమో అనుకుంటుంది. కానీ ఎవరికీ చెప్పుకోలేని బాధని మోస్తుంది అని తెలియదు. సరియుని తీసుకెళ్లి కూర్చోబెడుతూ సిరి అందరికీ కాపీ ఇస్తుంటే సాగర్కు ఇచ్చినప్పుడు మదన్ పిడికిలి బిగుసుకొని చంపేసేలా చూస్తూ తన దగ్గరకు వచ్చినప్పుడు ముఖం తిప్పేస్తాడు. తీసుకోండి అంది మెల్లగా. అక్కర్లేదు, మళ్ళీ అడిగితే ఎక్కడ కాఫీ కింద పోసేస్తాడేమో అన్న భయంతో సాగర్ ఫ్యామిలీ ఉండబట్టి ఇంకోసారి అడిగే ధైర్యం చేయకుండా వెళ్ళిపోతుంది. అప్పుడే సతీష్ కూడా ఇంట్లోకి రావడంతో అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాకపోయినా అయోమయంగా చూస్తూ స్పెట్స్ తీస్తాడు. సిరి సతీష్ దగ్గరకు వెళ్ళి ఇంత లేటుగా వచ్చావేంటి బావా అని మెల్లగా అడుగుతుంది. ఎవరు వాళ్ళంతా అని అడిగాడు. నూరా, నీకే తెలుస్తుంది, కాఫీ తీసుకురానా? వద్దు అంటూ ఆరెంజ్ కలర్ శారీలో సింపుల్ జ్యువెలరీతో హెయిర్ లీవ్ చేసి పూలు పెట్టుకొని తల దించుకొని కూర్చొని ఉన్న సరియు పుత్తడి బొమ్మలా కనిపిస్తుంది అతడి కళ్ళకి. ఎప్పుడూ చూడని విధంగా ఆమె కనిపిస్తుంటే మొదటిసారి దగ్గరకు వెళ్ళాలంటే సతీష్ అడుగులకి అడ్డంకులు.
కనురెప్పలు మూసుకోవడానికి సైతం భారం. ఏ స్త్రీనైతే నువ్వు అసలు అమ్మాయివేనా అని ప్రశ్నించాడో ఆమెనే. అతడి కంటికి ఎదురుగా మహాలక్ష్మిలా ఉండేసరికి మెదడు నమ్మకపోయినా గుండె నమ్మి వేగాన్ని యమావేగం చేస్తూ గుర్రం స్వారీ మాదిరి కొట్టుకునేలా చేస్తుంది. అతడి సంతోషం విరబూసిన ఆరక్షణంలో ఆవిరైపోవడానికి అతడి కంటి చూపు ఆమె పక్కన ఉన్న సాగర్ వైపు చేరడమే ఆలస్యం. ఏంటి బావా అంత స్లోగా నడుస్తున్నావు? నీకంటే పెళ్లి కూతురే నయం అని గదుముతో సతీష్ని తీసుకెళ్లి సరియూకి ఎదురుగా వాళ్ళ నాన్నగారి పక్కన కూర్చోబెడుతుంది. సింగిల్ సీట్ సోఫాలో కూర్చొని మొబైల్ చూస్తున్న మదన్కు సతీష్ మనసులో ఏముందో, చూపుల్లో ఏ భావం ఉందో అర్థం కానిది కాదు. 20 years స్నేహం. మదన్ ప్రతి ఆ ఉనికిని సతీష్ ఎలా అంచనా వేయగలడో, సతీష్ ప్రతి ఆలోచనను చూపుతోనే కనిపెట్టగలడు మదన్. సిరిని ప్రేమిస్తున్నా అన్నాడు, ఇప్పుడు దాని చెల్లిని చూస్తున్నాడు. ఏదో జరుగుతుంది, సంథింగ్ ఈస్ దేర్ అని కసిగా కోపంతో చూస్తున్నాడు. సిరి వెళ్ళి వెనక నిల్చోగా, మావయ్య ప్రోగ్రామ్ ఓవరా అని అడిగాడు మదన్. ఇంకా స్టార్ట్ అవ్వలేదుగా అని సిరి ఇన్నర్ వాయిస్. మాట్లాడి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేయాలి కదా, టైం పడుతుంది మదన్ అంటారు ఆయన. సరే మాట్లాడండి, నేను మళ్ళీ జాయిన్ అవుతాను అని సతీష్, సరియు, సాగర్ ముగ్గురిని చూస్తూ మెట్ల వైపు దారి తీస్తాడు. సాగర్ పేరెంట్స్ సరియు బాగా నచ్చడంతో కొడుకు ఒపీనియన్ అడిగితే చిన్న స్మైల్ ఇచ్చి సైలెంట్ అయిపోవడంతో అమ్మాయితో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా అని అడుగుతారు వాళ్ళ పేరెంట్స్. తనకి కంఫర్ట్ అయితే నాకు ఓకే డాడ్. సరియు ఫాదర్ భాస్కర్ గారు సుజాత గారి వైపు చూడడంతో అమ్మాయి పై రూమ్లో ఉంటుంది, రా బాబు అని సరియుని లేపుతారు. ఆమెకి ఎదురుగా ఉన్న సతీష్ కాలు చూసి అతడి ముఖం చూసి తట్టుకునేంత శక్తి లేకపోవడంతో కంటి నుంచి కార్చిన కన్నీటి బొట్టు నేల తల్లి ఆమె ప్రేమకు సాక్ష్యంగా నిలుస్తుంది. వెళ్తున్న సరియుని చూస్తూ సతీష్ నిల్చోవడంతో సాగర్ ఫాదర్ సతీష్ని వింతగా చూస్తూ, ఈ అబ్బాయి మీ అబ్బాయేనా చంద్రశేఖర్ గారు అని అడిగాడు. బ్రదర్ కొడుకు అని చెప్తారు. నా గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నావా సరియు అని అడిగాడు సాగర్. లేదు అని ముక్కుసూటిగా సమాధానం ఇస్తుంది. ఓకే, నీకు తెలుసుకోవాలని లేకపోయినా తెలుసుకునే అవసరం అయితే ఉంది. ఏం తెలియకుండా స్టోన్స్లా మ్యారేజ్ చేసుకోవడం నాకు నచ్చదు. నేను అమ్మా నాన్నలకు సింగిల్ సింగంని. స్టడీ అంతా యూఎస్ఏలోనే జరిగింది. కార్డియాలజిస్ట్ స్పెషలిస్ట్, నో స్మోకింగ్, సమ్ టైమ్స్ స్ట్రెస్ రిలీఫ్ కోసం ఆల్కహాల్ తీసుకుంటా. పెళ్ళయ్యాక మానేస్తారా అని అడిగితే మానకపోవచ్చు. బికాస్ పెళ్ళయ్యాక కూడా ఆ స్ట్రెస్ ఉండదని గ్యారంటీ లేదు కదా. ఇంకా ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ నో లవ్ నో రిలేషన్స్ అని చెప్తూ ఓవర్ అంటాడు. ట్రైన్ అనౌన్స్మెంట్లా చెప్పుకొని వెళ్ళిపోయారు, నాకేం అర్థం కాలేదు అంటుంది ఎటో చూస్తూ. సాగర్ నవ్వి, నీకు నా గురించి తెలుసుకునే ఇంట్రెస్ట్ లేనట్టు కనిపిస్తుంది. బట్ ఇట్స్ ఓకే, వన్స్ మ్యారేజ్ అయ్యాక నువ్వే తెలుసుకుంటావు ఎలాంటి వాడినా అని. భయం పెట్టుకోకు. బ్యాడ్ వర్క్స్ చేస్తే బెండ్ తీసే అమ్మ ఉంది నాకు అని ఫ్రీగా మాట్లాడుతూ తన తల మీద చెయ్యి వేసేసరికి ఇబ్బందిగా నవ్వుతుంది. సర్వెంట్ సార్ పిలుస్తున్నారని సిరితో చెప్పడంతో సుజాత గారికి చెప్పి రూమ్కి వెళ్తుంది సిరి. తను వెళ్ళినప్పటికీ మదన్ మంచం మీద నిద్రపోతుండడంతో ఏమైనా కావాలా అని అడుగుతూ డోర్ క్లోజ్ చేస్తుంది. ఏమైనా పని ఉంటేనే తప్పించి నా దగ్గరికి రావా? అలా కాదండి, ఇంట్లో సాగర్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు. సరియు కూడా ఆ అబ్బాయితో మాట్లాడుతుంది. అందరూ ఇక్కడే భోజనాలు చేస్తారు. అందుకే అత్తకి కిచెన్లో హెల్ప్ చేస్తున్నా. నేనే నీకు అన్నిటిలో ఫస్ట్ ప్రయారిటీ అన్నావుగా. నాకు నిద్ర వస్తుంది, కాసేపు రెస్ట్ తీసుకుంటా రా అన్నాడు. సిరి వెళ్ళి మదన్ పక్కన షిఫ్ట్ అవడంతో మదన్ సిరి పొట్ట మీద మొహం పెట్టుకొని కళ్ళు మూస్తాడు. చేతిని మదన్ జుట్టులోకి పెట్టకూడదు అనుకుంటూనే ఏవో ఆలోచనలతో అతడి జుట్టులో వేలు పెట్టి నిమిరేసరికి కోపంగా సిరి మణికట్టుని పట్టుకున్నాడు. అక్కడ గాజులున్నాయి, గుచ్చుకుంటున్నాయండి అని నొప్పికి అరుస్తూ లేవడానికి ప్రయత్నిస్తున్నా ఆమెను లేవనివ్వకుండా కడుపు మీద ముఖం పెట్టిన మదన్ పూర్తిగా ఆమె మీదకి సరిపోయాడు. ఆ చెయ్యిని వదలకుండానే ఆమె గుండెల మీద తల పెట్టుకున్నాడు. ప్లీజ్ ఇంకోసారి చెయ్యి పెట్టకుండా జాగ్రత్తగా ఉంటాను, సారీ అంటూ నొప్పికి ఆల్మోస్ట్ ఏడ్చేస్తుంది. అయినా అతడిలో మారని ఎమోషన్స్. సిరి ఏడుపు పెంచడానికి అన్నట్టు ఆమెను పట్టుకొని మదన్ కిందకి చేరి సిరిని మీదకు తెచ్చుకుంటూ కూర్చోమన్నాడు.